తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ యూత్ విద్యార్థి జేఏసీ చైర్మన్లు కట్టెకోలు దీపేందర్, ఐతగోని జనార్దన్ గౌడులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ యూత్ విద్యార్థి జేఏసీ చైర్మన్లు కట్టెకోలు దీపేందర్, ఐతగోని జనార్దన్ గౌడ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీల మోస ఫలితమే జీవో నెంబర్ 46 విడుదల అయిందని, తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని మొన్నటికి మొన్న విడుదల చేసిందని, ఇప్పుడు 9 జీవోను రద్దు చేసి 46 జీవో తీసుకొచ్చి బీసీల రాజకీయ అణచివేతకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్లను ఎక్కువ మంది సర్పంచులుగా చేసి సర్పంచ్ నుండి ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఉన్న వారి ప్రయోజనాల కోసమే జీవో నెంబర్ 46 ఉపయోగపడుతుందని, ఈ జీవో బీసీలకు రాజకీయ ఉరితాడు లాంటిదని ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీలో మద్దతు పలికారని, రాష్ట్ర బంద్లో భాగస్వామ్యం అయ్యారని, ఇదే స్ఫూర్తితో జాతీయ పార్టీలు అయిన మీరు పార్లమెంటులో 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నం చేసి ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు పెద్ద మొత్తమైన రిజర్వేషన్లు అమలు జరిగే అవకాశం ఉండేదని, కానీ ఏమీ ప్రయత్నించకుండా రిజర్వేషన్ల విషయంలో 2 పార్టీలు కలిసి బీసీలను బలిపశువు చేశారని ఆయన ఆరోపించారు. జీవో నెంబర్ 46ను తక్షణమే రద్దు చేయాలని, జీవో నెంబర్ 9 మాత్రమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ చైర్మన్ పుట్ట వెంకన్నగౌడ్, ప్రధాన కార్యదర్శి గంజి అజయ్ కుమార్ యాదవ్, కన్వీనర్ కర్నాటి యాదగిరి, వైస్ చైర్మన్లు చిలకరాజు సతీష్, మార్గం సతీష్, వడ్డెబోయిన రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలు అనంత నాగరాజ్ గౌడ్, గడగోజు విజయ్, చెన్నోజు రాజు, ప్రధాన కార్యదర్శి అంబంటి శివ, చీరబోయిన వెంకటేశ్వర్లు, రామస్వామి, గడ్డం మారయ్య, పగిళ్ల సైదులు, కొత్తకొండ రమేష్, ఎల్లుట్ల సైదులు, పులిపాటి జీవన్, మోడిగ నాగరాజు, చిలువేరు యోగానంద, మాద్రం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు నల్గొండ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆ యొక్క జీవో ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించి దానికి అనుగుణంగా తెచ్చిన జీవో నెంబర్ 9ని అమలు చేసి అమలు జరిగే విధంగా స్థానిక ఎన్నికల్లో అమలు జరిగే విధంగా ప్రయత్నం చేసి అప్పుడు బీసీల మీద ఉన్నటువంటి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. అదేవిధంగా పాత జీవో నెంబర్ 9 ఏదైతే ఉన్నదో కోట్ల ఉన్ననే కుంటి సాకుతోటి ఈరోజు కేవలం అగ్రవర్ణాలనే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఆ పదవుల్లో కూర్చోబెట్టి రేపు సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా లబ్ధి పొంది మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కుదామని కలలు కంటున్నావేమో. మీ కలలు నెరవేరవు. ఈ నల్గొండ గడ్డ సాక్షిగా, బీసీ జేఏసీ సాక్షిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఆటలు సగం గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రతి బీసీ బిడ్డ చైతన్యవంతమైన అయినారు. మీకు రేపు ఓటు రూపంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తారా ఉన్నాం. ఇప్పటికైనా ఈ జీవో నెంబర్ను రద్దు చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకొని బీసీల యొక్క 9వ నెంబర్ జీవో అమలు జరిగి దాన్ని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆ 9వ షెడ్యూల్లో జీవో పెట్టించిన తర్వాతనే మీరు ఎన్నికలకు రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో
చరిత్రలో బీసీ హీనుడిగా చరిత్రకెక్కబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ యొక్క చరిత్ర ఉండకుండా బీసీల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ యొక్క కపట ప్రేమను కాకుండా బీసీల మీద సౌతి తల్లి ప్రేమను కాకుండా బీసీల చిత్తశుద్ధి చూపించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కన్వీనర్ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 46 జీవో నెంబర్ను రద్దు చేయాలని పత్రులను తగులబెట్టడం జరిగింది. మాకు 9వ నెంబర్ జీవోను అమల్లోకి తీసుకొని వచ్చి 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎలక్షన్లలో పోవాలని కోరుచున్నాం. ఈ ఆటలు, ఈ మాయ మాటలు, కళ్ళకొల్లి మాటలు చెప్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రానున్న రోజుల్లో బీసీలంతా ఐకమత్యం అయ్యి రానున్న రోజుల్లో అగ్రవర్ణాలకు బుద్ధి చెప్తామని కోరుచున్నాను. మరి బీసీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి నిర్ణయం తీసుకున్నదో అది బీసీలకు బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే నువ్వు ఇచ్చినావో దాని ప్రకారంగా మొన్న నువ్వు 42% ఇస్తున్నానని చెప్పేసి బీసీలకు ఒక ఉత్సాహాన్ని కల్పించి మళ్ళీ వెంటనే నువ్వు చేసినటువంటి కుట్ర ఇవాళ ప్రజలందరూ కూడా తెలుస్తూ ఉన్నది. రెడ్డి జాగృతి పేరుతోటి నువ్వు హైకోర్టులో పిటిషన్ వేయించి ఈ యొక్క 42% రద్దుపరిచే విధంగా ఏమి తెలియనట్టుగా నువ్వు నటిస్తూ ఉన్నావు. 46ని రద్దు చేయాలని చెప్పి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 46 పత్రాలని దహనం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, బీసీల సత్తా ఏందో చూపిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 46ను విడుదల చేసిందో దానికి వ్యతిరేకంగా నల్గొండ జేఏసీ కమిటీ యొక్క జీవో నెంబర్ 9 పత్రాలను తగలబెట్టడం జరిగింది. ఈ యొక్క జీవో నెంబర్ 46ను రద్దు చేసి జీవో నెంబర్ 9ను 9th షెడ్యూల్లో చేర్చాలని తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఈ యొక్క ప్రభుత్వం మళ్ళా పునరాలోచించుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తాం. సెంటర్లో జీవో నెంబర్ 46ని తగలబెట్టడం జరిగింది. అది వ్యతిరేకంగా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవో. అది వెంటనే ఆ జీవోని తీసేసి మాకున్నటువంటి జీవో నెంబర్ 9ని అమల్లోకి తీసుకురావాలి. అదేవిధంగా ఈ 46 జీవోని 80% తీసేయాలి. మాకున్నటువంటి 42% రిజర్వేషన్ మీరు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మీరు ప్రకటించడం జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్నే ముందర పెట్టి మీరు మాకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్లు పోవాలి. అలా కాని పక్షంలో ఈ రాష్ట్రాన్ని తెలంగాణ మీ ఆధ్వర్యంలో ఒక అగ్నిగుండంగా తయారు చేసుకోవద్దు. ఎందుకంటే బీసీ ఓట్లతోనే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. బీసీలు ఎంత శాతం ఉన్నారని మీకు తెలుసు. ఇవాళ మీరు ఆ ఒక్క మాటతోటే ఇవాళ అధికారం వచ్చారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆ